బుల్లితెర నటి జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న రీతూ చౌదరికి బిగ్ షాక్ తగిలింది. 700 కోట్ల ల్యాండ్ స్కామ్ లో ఆమె అడ్డంగా బుక్ అయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త సంచలనం సృష్టిస్తోంది. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన ల్యాండ్ మాఫియాలో రీతూ చౌదరి పేరు బయటకు వచ్చింది. విజయవాడ ఇబ్రహీంపట్నానికి సంబంధించిన ల్యాండ్ రిజిస్ట్రేషన్ లో ఆమె అడ్డంగా బుక్ అయింది. ఆ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. రీతూ చౌదరి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. జబర్దస్త్ కామెడీ షో ద్వారా తనదైన కామెడీతో మంచి పేరును సంపాదించుకుంది. అంతేకాదు, అతి తక్కువ సమయంలోనే మంచి పేరు సంపాదించుకున్న రీతూ చౌదరి కొన్ని వెబ్ సిరీస్లలో కూడా నటించింది. అయితే ప్రస్తుతం ఆమె ల్యాండ్ స్కామ్ లో అడ్డంగా బుక్ అయినట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఇబ్రహీంపట్నానికి చెందిన 700 కోట్ల విలువైన ఆస్తులకు సంబంధించి స్కామ్ లో రీతూ చౌదరి పేరు కూడా బయటకు వచ్చింది. ఒక దొంగల ముఠా ఆస్తిని కొట్టేసినట్టు తెలుస్తోంది. ఇందులో పలువురు పెద్ద తలకాయలు కూడా ఉన్నట్టు సమాచారం. మాజీ సీఎం వైఎస్ జగన్ సోదరుడు వైఎస్ సునీల్, జగన్ పిఏ నాగేశ్వర్ రెడ్డి పేర్లు కూడా బయటకు వచ్చాయి. ఇందులో నటి రీతూ చౌదరి, చీమకుర్తి శ్రీకాంత్ పై కూడా ఆరోపణలున్నాయి. రీతూ చౌదరి శ్రీకాంత్ కు రెండో భార్య. కిడ్నాప్ చేసి గోవాలో బంధించి బలవంతంగా 700 కోట్ల ఆస్తులను రిజిస్టర్ చేయించుకున్నట్లు సబ్ రిజిస్టర్ ధర్మసింగ్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేశారు. అయితే కేసు కూడా నమోదైనట్టు సమాచారం. ఈ విషయంపై ఏపీ ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ఇక రీతూ చౌదరి అసలు పేరు వరం దివ్య. అసలు ఈ విషయంపై రీతూ అధికారికంగా రియాక్ట్ అయ్యే వరకు తెలీదు. అసలు నిజానిజాలు ఏంటో రీతూ చౌదరి ఎప్పుడు బయట పెడుతుంది అని ఆసక్తి రేకెత్తిస్తోంది. రీతూ చౌదరి కొన్ని సీరియల్స్లలో కూడా నటించింది. ఆ తర్వాత జబర్దస్త్ లో ఎంట్రీతో బుల్లితెరకు అతి తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీ సంపాదించుకుంది. కొన్ని వెబ్ సిరీస్లలో నటించింది.